ప్రణీత్ రావు కేసులో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ భార్య, ఒక ఎంపీ భార్య మీద నిఘా పెట్టిన పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. ఆమె వ్యక్తిగత విషయాలను కూడా రికార్డు చేసిన అధికారులు టాలీవుడ్ హీరోయిన్ కూడా వదలలేదని తెలుస్తోంది. హీరోయిన్ల ప్రైవేటు సంభాషణలు రికార్డు చేసినట్టు ఆరోపణలున్నాయి. మొత్తంగా ప్రణీత్ రావు కేసు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతుంది. అసలు ఆ ఎంపీ ఎవరు, ఆ హీరోయిన్ ఎవరన్న దానిపై మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. ప్రణీత్ రావు కేసులో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ భార్య, ఒక ఎంపీ భార్య మీద నిఘా పెట్టిన పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. ఆమె వ్యక్తిగత విషయాలను కూడా రికార్డు చేసిన అధికారులు టాలీవుడ్ హీరోయిన్ కూడా వదలలేదని తెలుస్తుంది. హీరోయిన్ల ప్రైవేటు సంభాషణలు రికార్డు చేసినట్టు ఆరోపణలున్నాయి. మొత్తంగా ప్రణీత్ రావు కేసు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతుంది. అసలు ఆ ఎంపీ ఎవరు, ఆ హీరోయిన్ ఎవరన్న దానిపై మా ప్రతినిధి నిర్మల మరింత సమాచారం అందిస్తారు. ఇక ప్రణీత్ రావు కేసులో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు, బీఆర్ఎస్ కు చెందిన ఓ ఎంపీ చుట్టూ బిగుస్తున్నవచ్చు. నిర్మల చెప్పండి, ఇక ప్రణీత్ రావు కేసులో ఇప్పుడు వెలుగు చూస్తున్న విషయాలేంటి? అవును చాలని, ప్రణీత్ రావు విషయంలో మాత్రము చాలా మలుపులు తిరుగుతుంది ఈ కేసు మాత్రం అని చెప్పుకోవచ్చు. అందులో ఒకటి, ఇప్పుడు నాంపల్లి కోర్టు విధించిన విచారణ టైం మాత్రం 7 రోజులు తీసుకుంది. 7వ రోజు ఈ రోజు విచారణ జరుగుతూనే ఉంది. కానీ 6 రోజుల విచారణ పూర్తయిన తర్వాత కీలక మలుపులు తిరుగుతూ కూడా ఒకరి తర్వాత ఒకరు బయటపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే, ఇప్పుడు గత ప్రభుత్వం ఆదేశాల మేరకే నేను చేశాను అని చెప్పి కూడా ప్రణీత్ రావు ఒప్పుకోవడం అయితే జరిగింది. అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు బయటపడిన విషయం ఏంటంటే, వికారాబాద్ అడవుల్లో మూసీ నదిలో కూడా తను హార్డ్ డిస్క్లను అయితే, ఆ హార్డ్ డిస్క్ల శకలాలను అయితే పోలీసు అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే విధంగా నాగోలు మూసీ నది వంతెన కింద 6 హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. అది స్వాధీనం చేసుకొని కూడా డేటా రిప్లికేషన్ పైన మాత్రం దృష్టి అయితే సారించడం జరిగింది. ఇప్పుడు ఈ అఖిల విషయానికి వస్తే, అఖిల కల్వకుంట్ల కవితకి స్వయాన ఆడపడుతుంది. తనది కూడా ఈ రోజు అక్కడ సోదాలు అయితే జరుగుతున్నాయి, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అదే కాకుండా ఈ ట్రాపింగ్ వెనకాల కూడా వీళ్ళ హస్తం ఉంది అని కూడా, దాంట్లో వీళ్ళకు కూడా భాగం ఉంది అని కూడా తెలిసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ లో కూడా కవితను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అక్కడ కూడా తను పిటిషన్ వేసుకోవడం జరిగింది. ఆ పిటిషన్ విషయంలో కూడా తను నిరాశకే గురైంది. దానికి సంబంధించి కూడా కవిత విషయంలో తన ఆడపడుచైన అఖిల తనకు కూడా అనే చూస్తుంది అన్నట్టుగా. అలాగే ఈ ఫోన్ ట్రాపింగ్ కూడా ఈ వీటితో కనెక్షన్ అయ్యి ఉన్నాయి. ప్రణీత్ రావు చేసిన ఈ ఫోన్ ట్రాపింగ్ కూడా కనెక్షన్ అయ్యి ఉన్నాయని కూడా తెలుస్తుంది. దీని వెనకాల కూడా ఇంకా 3 పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు కవిత మేనల్లుడు కూడా దీంతో భాగస్థుడయ్యాడని కూడా తెలుస్తుంది. చాలి, థ్యాంక్ యూ నిర్మల.